అయా పొందుకొని నాము మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మర్చిస్తుంటాను. వందనాలు. రోజు మన అంశం ఏంటంటే పరిశుద్ధులకు అనేక శ్రమలు. యోగు ఒకటి చదవండి. యోగు 1:1. ఊజు దేశమందు యోగు అనే ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విశ్వసించిన వాడు. అంతే. ఇక్కడ ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడు ఉండేడు. ఆయన నీతిమంతుడు, పాపాన్ని వదిలిపెట్టి న్యాయంగా జీవించేవాడు యోబు అనే వ్యక్తి. బైబిల్లో యోబు గ్రంథం ఉంది. యోబు గ్రంథం చదివితే ఏమర్థమైందంటే యోబు తప్పును విసర్జించాడు, పాపాన్ని. ఎటువంటి తప్పు చేయట్లేదు. దేవుడు నీతిమంతుడు, ఇంకా అనేకం ఉన్నాయి. కానీ యోబు ఎన్నో శ్రమలు మోసాడు. బైబిల్ చెప్తుంది యోబు దరిద్రుడయ్యాడు. అనేక దేవుడు పరీక్ష పెట్టాడు యోబుకి. ఏంటంటే నువ్వు పరీక్షతో ఉన్నావు కదా, ఎన్ని శ్రమలు నువ్వు వదిలిపెట్టవద్దు, నువ్వు మంచిగా వదిలిపెట్టవద్దు, ఏం వదిలిపెట్టకుండా నేను ఆస్వాదిస్తా అన్నాడు. యోబు కూడా తన సమస్తం కోల్పోయాడు. గ్రంథం చెప్తుంది ఆయన సమస్తం కోల్పోయాడు. పిల్లలు మరణించారు, ఇల్లు పడిపోయింది, వాళ్ళ భార్య ఎదురు చెప్తుంది. అంటే యోబు పరిశుద్ధుడు ఎన్నో ఆస్తులు కానీ ఆయన కోల్పోయాడు. ఆయన సమస్తం కోల్పోయాడు. ఆయన అంటే మన జీవితంలో ఎప్పుడైనా దేవుడు పరీక్ష పడతాడు. మన సమస్తం కోల్పోయిన మళ్ళీ నీతిమంతురంగా చేస్తాడు దేవుడు. అంటే ఏం చేసుకోవాల్సిందంటే క్రైస్తవ జీవితం అంటే ఒక యుద్ధం. అపవాదితోనూ దేవుడు యుద్ధం చేయాలి. మనం యుద్ధంలో మనం ఏం చేయాలి? పరిశుద్ధంగా జీవించాలి. బైబిల్ చెప్తుంది ఒకడు నీతిమంతుడు లేడని చెప్తుంది బైబిల్. అందరూ పాపం చేసి దేవుడు దూరమైన వాళ్ళే. యోబు జీవితం చూడండి ఒకసారి. సమస్తము కోల్పోయాడు దేవుడి వల్ల. అపవాది మొత్తింది యోబుని. అయినా నీతిమంతుడుగా నివసించాడు. మనం కూడా ఇలానే ఉండాలి. మనం కూడా నీతిమంతుడుగా జీవించాలి. పరిశుద్ధులను వదిలిపెట్టకూడదు. వదిలిపెట్టకపోతే ఏమవుతుందంటే దేవుడు మూడింతలు ఆశీర్వదిస్తాడు మనని. హల్లెలూయా. ఎన్నింతలో? మూడింతలో మనల్ని యోబు ఆశీర్వదిస్తారు. నీతిమంతులు కలిగి అనేక శ్రమలు ఉన్నాయి. ఎందుకంటే మనం దేవుడికి ఈ లోకానికి ఎదురు ఇస్తున్నాం. శ్రమలు వస్తున్నాయా? సంతోషపడినట్టు పేతురు. మీ సంతోషపడండి. మీ శ్రమలు వస్తున్నాయా? సంతోషపడండి. దుఃఖం ఉందా? ప్రార్థన చేసుకోండి. శ్రమలు వస్తాయి. ఈ లోపల అనేక శ్రమలు నీతిమంతులకి, అన్యులకి ఉన్నా లేకపోయినా నీతిమంతులకి ఎంతో శ్రమలు. లాజరు జీవితం చూడండి, ధనవంతుడి జీవితం చూడండి, అనేక శ్రమలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మన పరలోకంలో ధనవంతులం. అది కూడా కేసు ఈ లోకంకి వచ్చాడు. మన దరిద్రం ఈ లోకంలో. పరలోకంలో ధనవంతులు అవుతాం. మనం ఏం చేయాలంటే ఈ లోకంలో ఈదాలి, ముందుకి పడిపోకూడదు, ఆగిపోకూడదు, ఎదురు ఈడాలి. ఈ లోకంలో మంచిని వదిలిపెట్టకూడదు, చెడుని విశ్వసించాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆస్వాదిస్తాడు. ఎన్ని ఓర్పు శ్రమ ఉన్నా దేవుడు వదిలిపెట్టకూడదు. కొంతమంది ఊరికనే పడిపోతాడు, కింద పడిపోతాడు ఊరికనే. అపవాది నెట్టగానే పడిపోతాడు. మనం అపవాది ఛాలెంజ్ చేయాలి.
ఛాలెంజ్ అంటే ఏంటంటే మనం పడేయడానికి కష్టం అవ్వాలి. అపవాది ఏడవాలి మిమ్మల్ని చూసి, వాయో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారే, బైబిల్ చదువుతున్నారే, వీళ్ళు ఎంత శ్రమపడ్డ, ఎంత పని చేసిన పడిపోతుంది అనుకోవాలి. అపవాదికి భయపడకూడదు. ముందు నీతి మంత్రులు జీవించాలి ఈ లోకం. యోగు జీవితం చూడండి, నీతి మంత్రులు జీవించరు. అబ్రాహాము జీవితం చూడండి, విశ్వాసంతో ఉన్నాడు. మనకి ఏ లాభం? నీతి మంత్రిగా జీవిస్తే ఏ లాభం? జీవించకపోతే ఏ నష్టం అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఈ లోకంలో ఏం చేస్తాడు? దేవుడు విడిచిపెడతాడు. మన వైపు దేవుడు ఉన్నాడు ఎప్పటికీ. మనం ఒకవేళ దేవుడు మన వైపు లేకపోతే ఏమైంది? ఓడిపోతాం. కానీ ఏంటంటే వేటిని వదిలిపెట్టకూడదు. ముందు కొంతమంది వదిలిపెట్టేస్తారు. అమ్మ ఇంత కష్టం వచ్చిందని, అమ్మ ఇంత దుఃఖం వచ్చి వదిలిపెట్టకూడదు. నిరంతరం దేవుడితోనే ఉండాలి. దేవుడు రెక్కల కింద ఉండాలని కోరుకుంటాడు ఆయన. అపవాది వస్తాడు, మనల్ని కదిలిస్తాడు, ఏడిపిస్తాడు, సనిగిస్తాడు. మనం సగ్గుతూ ఉన్నాం. ఎప్పుడు సనగకూడదు దేవుడు ముందు. ఎంత కష్టం వచ్చినా దేవుడు చూడండి యోబుని ఎలా ఆశీర్వదించాడు. మోషేని చూడండి ఎన్నిసార్లు దీవించాడు. దావీదు ఆశీర్వదించి నా కుమారుడా అన్నాడు దేవుడు. మనం కూడా ఇలా జీవించాలి. వదిలిపెట్టకూడదు వేటిని ఈ లోకంలో. ఒక్కోసారి యేసు మనతో ఉన్నాడు. సముద్రంలో పడగలుగుతుంటే శిష్యులందరూ పడగెక్కారు. బైబిల్లో ఎక్కగానే మధ్యలోకి అనగానే తుఫాన్ వచ్చింది. తుఫాన్ చెడరేగింది వాళ్ళ పడవ దగ్గర. ఆయన మాట మాత్రం చలివిగానే తుఫాన్ ఆగిపోయింది. అంటే దేవుడు చల్లారుస్తాడు, నెమ్మదినిస్తాడు. దేవుడు మీ జీవితాలు ఒకరు వదిలిపెట్టకూడదు, ఏం వదిలిపెట్టకూడదు జీవితాలు. పడవలో ఉన్నాం అందరం. హల్లెలూయా. మన గమ్యం ఏంటంటే పరలోక రాజ్యం. చేరాలి. మనం వదిలిపెట్టకూడదు. వాళ్ళు భయపడ్డారు, దిగులు పడ్డారు. ఏం చేయాలి? దేవా మమ్మల్ని కాపాడేవా అంటే యేసు నీటి మీద నడుచుకుంటూ వచ్చి కాపాడాడు. ఆయన మాట మాత్రం సెలవీయగా మన బ్రతుకులు మారుతాయి. దీనికి ఏం చేయాలంటే యేసు ఉంచుకోవాలి. మన దగ్గర యేసు ఉంచుకోవాలి. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆత్మీయంగా బలపడాలి. శక్తిని అందుకోవాలి. లోపాలు వేసే లేకపోయి ఉంటే మనం బతికే వాళ్ళం కాదు ఈ లోకంలో. ఇంకో చోట ఏమైందంటే యేసున్నాడు పడవలో. ఆ పడవ ముందుకు వెళ్తుంది కానీ యేసు నిద్రపోతున్నాడు పడవలో. అప్పుడే మళ్ళీ తుఫాను వచ్చింది. రెండోసారి గాలి చెదరగొట్టింది వాళ్ళని. దేవా లెగు మమ్మల్ని కాపాడాలి. యేసు చేయెత్తాడు. ఏమైంది? తుఫాను ఆగిపోయింది. హల్లెలూయా. యేసు ఉంటాడు మన మధ్యనే. దేవుని ఆశ్రయించడంత మేలు. ఈ లోకాన్ని ఆశ్రయించడం కన్నా దేవుడు ఎవరు ఆశ్రయించడం మేలు. ఆ పడవలన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. తుఫాను గురైంది. ఇంకో పడవలో యేసున్నాడు కానీ తుఫాను మునిగింది. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసున్నాడు మన జీవితాల్లో. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ప్రార్థన మన బలం. ప్రార్థన చేసిన దేవుడు మీకు నెమ్మదిని ఇస్తాడు. కానీ కొన్నిసార్లు ప్రార్థన చేసిన జవాబు రాదు. ఎందుకు రాదంటే పరీక్ష అది. మనం పరీక్షలో ఉన్నాం. ఇప్పుడు యోగ పరీక్ష అది. క్రైస్తవులు అంటే అన్ని పరీక్షలు మొయ్యాలి మనం. ఈ పరీక్షను మోసుకుని పశువుగా జీవిస్తే ఏమవుతాం? పరలోక రోజులు చేరతాం. లేకపోతే నిత్య నరకం. ఒకవేళ ఏసే లేకపోయి ఉంటే, ఏసే రాకపోయింటే అందరూ నరకంలో ఉండేవాళ్ళం, రెండు మరణంలో ఉండేవాళ్ళం. బైబిల్ చెప్తుంది ఒకడు పరిశుద్ధుడు లేడని చెప్తుంది బైబిల్. మనం ఏంటంటే లోకం ఎదురు వేయాలి. ఎప్పుడైతే మనం ఎదురు ఈడుతున్నామో మనకి అనేక శ్రమలు కలుగును అని చెప్తున్న బైబిల్. ఏంటి ఇంత పరిశుద్ధంగా ఉన్నా, ఇంత కష్టపడుతున్నా? ఎందుకంటే దేవుడు మూడింతలు ఆశీర్వదించాడు. హల్లెలూయా.
ఎన్నో కోల్పోయారు ఈ లోకంలో, ఎన్నెన్నో విడిచిపెట్టారు దేవుడి కోసం. మళ్ళీ అవి తిరిగి వస్తాయి. హల్లెలూయా. ఏమవుతే అన్నీ తిరిగి వస్తాయి. కోల్పోయినవన్నీ ఇస్తాడు మనకి దేవుడు. భయపడకూడదు. దేవుడు వెక్కిరింపబడ్డు. మనుషులు ఏమి విత్తాలి కోయాలి. చేసిన తప్పును బట్టి దేవుడు తీర్పు తీరుస్తారు. దానికి భయపడాలి. దేవుడు తీర్పు ఉంది. మనం ఏంటంటే ఇలా పశువులను జీవించాలి, వదిలిపెట్టకూడదు జీవితాన్ని. ముందు మరణిస్తారు, మొత్తం వదిలేసి అలా చేయకూడదు. ఎందుకంటే దేవుడు మన స్వరత్వం నుంచి కొన్నాడు మనని. మనకే అర్హత లేదు ఈ లోకంలో. అందరూ పాపం నుంచి దేవుడు దూరమైన వాళ్ళే. కానీ ఏం చేశా అంటే మన స్వరత్వం నుంచి కొన్నాడు, చెరువు మోసాడు. దేవుడు ఏసి అంటాడు, నన్ను వెంబడించండి మీ సేవ మోసుకుంటూ. చెరువు అంటే శ్రమను, నన్ను వెంబడించండి, మీకు జీవాన్ని ఫలాన్ని ఇస్తాను. మీకు జీవం వస్తుందని వెంబడిస్తే బలం ఇస్తాడు దేవుడి లోకంలో. సమాధాన పడుతాడు, కృపణిస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. హల్లెలూయా. మనం ఏం చేసి విడిచిపెట్టకూడదు వీటిని. ఫస్ట్ వదిలిపెడతారు. చర్చికి రాడు కొంతమంది అయితే అసలు. కానీ ఒకటి వినండి, దేవుడు చూస్తున్న ప్రతిఫలం కూడా. మీరు మంచి చేస్తే మంచి, చెడు చేసేస్తే చెడు. అంటే మీరు చేసిన ప్రతి దానికి ఫలితం ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, నా మహిమలో మీకు ఇచ్చును, మీరు చేసిన వాటికి మూల్యం చెల్లించుతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. మూల్యం చెల్లింపబడింది. మీరు ఏం చేయాలంటే దేవుడిని వెంబడించడమే. ఆయన మరణించి మన కోసం తిరిగి లేచాడు. యోగు జీవితం చూడండి ఏమైందో. అయ్యో మొత్తం కోల్పోయాడు. వాళ్ళ భార్య విక్రించింది. ఎందుకు నీ బతుకు వదిలిపెట్టాడు దేవుడిని. స్నేహితులు అనుమానించారు, నవ్వారు. కానీ చివరికి ఏమైందంటే చివరికి మూడింతలుగా ఆశ్రయించారు యోగుని. హల్లెలూయా. ఎన్నింతలుగా. మనం కూడా అంతే ఉండాలి. ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చి వదిలిపెట్టకండి. దేవుడు ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని. చేయొద్దండి. హల్లెలూయా. దేవ కృప చూపుకొని ప్రార్థన చేయవాళ్ళు వర్ధిల్లుతారు. నీతి కొరకు ఆకలి చెప్పుకోగలవారు ధన్యులు. అంటే మనం నీతిని వెంబడించాలి, నీతి నిజాయితీతో ఉండాలి. దేవుడు కుమారు అనబడదులు. మనం దేవుడు కుమారుని అనబడాలి. ఎందుకంటే మన ఉప్పు ఈ లోకంలో. ఈ లోకం మనం ఉప్పు అయి ఉన్నాం. ఉప్పు ఎలా ఉంటుంది? నిస్సారమైన ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు లేని జీవితం వ్యర్థం. మనం ఉప్పై ఉన్నాం ఈ లోకంలో. ఎదుట వాళ్ళు మనం ఉప్పై ఉన్నాం. నీ మంచి సువార్త ప్రకటించకపోయినా, ఏం పని చేయకపోయినా, నీ పనిని బట్టి, నువ్వు చేసే పనిని బట్టి ముందు వాళ్ళు మారుతారు. అలా ఉండాలి. మన జీవితం చెడిపోకూడదు. వాళ్ళు మన వల్ల ఏమవ్వాలి? మారాలి. మన జీవితం బట్టి వాళ్ళు మారాలి. చెడిపోకూడదు. మనం ఉప్పై ఉన్నాం ఈ లోకంలో. మనం వెలుగై ఉన్నాం ఈ లోకంలో. యేసు మనకు వెలుగునిచ్చాడు. మనం ఏం చేయాలి? ఎదుట వాళ్ళకి వెలుగు ఇవ్వాలి, సహాయం చేయాలి, వదిలిపెట్టకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, ఇన్ని కష్టాలు ఎందుకు దేవాన్ని ప్రార్థన చేస్తారు కన్నీటితో. అలా చేయకూడదు. దరిద్రుడు ప్రార్థన ఎలా ఉంటుంది? దేవా క్షమించాయి నేను చేసిన తప్పులు బట్టి, నన్ను మా కుటుంబాన్ని పరలోకం చేర్చుకోవాలని ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన వర్ధిల్లుతుంది. దేవా నన్ను పరలోకం జ్ఞాపకం చేసుకో ప్రభు, నన్ను మా కుటుంబాన్ని. ఈ ప్రార్థన వర్ధిల్లుతుంది. గర్వాన్ని విడిచిపెట్టండి, నీతి నిజాయితీగా ఉండండి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. మీ సమస్తము కోల్పోయినా, మీ సమస్తము మునిగిపోయినా, సముద్రంలో కొట్టుకుపోయినా దేవుడు మళ్ళీ చక్కరింపజేస్తాడు దేవుడు మన జీవితాన్ని. మనం ఏంటంటే నిరంతరం మంచి చేయాలి, చెడు చేయకూడదు. ఎప్పుడైతే మంచి చేస్తామో మనం చెడును విసర్జించాలి. యోగుని వెక్కరించారమ్మా. అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చీదరించుకున్నాడు. దేవుడు నమ్మ ఏంది నీ బతికేంది ఇలా అయిపోయిందని. కానీ వాళ్ళందరూ ఏడ్చే రోజు వచ్చింది. ఆయన 3 ఆశ్రయించాడు దేవుడు. హల్లెలూయా. సనగోడల ముందు సన్నియ జీవితం ఉంది. దేవుడు ఏం చేసినా సరుగుతారు. దేవా నాకు కాలి చెవస్తాయి స్తోత్రం చెప్పాలి. అంతే నా ఎదుట దగ్గర
పల్సర్ బండ్లు ఉన్నాయనుకో, మన దగ్గర స్కూటీ ఉన్న ఆత్మకు సంతోషపడాలి. ఎందుకంటే దేవుడి చిత్తమైందే మనకు వస్తుంది. హల్లెలూయా. దేవుడి చిత్తమే జరుగుతుంది ఈ లోకంలో. ఈ లోకం ఏం జరగదమ్మా, దేవుడి చిత్తం నెరవేర్చుకునే పర్వం గొప్పపడుతుంది. హల్లెలూయా. దేవుడి చిత్తం జరుగుతుంది. ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కష్టం వచ్చినా దేవుడి చిత్తం. ఎందుకంటే పర్లోకంలో మనకి జీవితం పెడతాడు దేవుడు ఈ లోకంలో ఎదురు.